డెవిన్ మామయ్య మా జాబ్లు అట్లేనా. నమస్కారం పిల్లలు, వెల్కమ్ టు మా స్కోడర్స్. ఈరోజు మనం డెవిన్ మామయ్య గురించి మాట్లాడుకోబోతున్నాం. సో హై గైస్, ఈరోజు మనం అడవుల్లోకి వచ్చామన్నమాట డెవిన్ మామయ్య గురించి మాట్లాడుకోవడానికి. సో ఈ డెవిన్ మామయ్య ఎవరంటే ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే నార్మల్గా మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏం చేస్తారు? ఫ్రమ్ డిజైన్ దగ్గర నుంచి డిప్లాయ్మెంట్, డెవలప్మెంట్, బగ్స్ ఫిక్స్ చేయడం, టెస్టింగ్, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే పనులన్నీ మన డెవిన్ మామయ్య చేసుకుంటాడంట. ఇంకా మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏమైపోవాలి? వాళ్ళ జాబ్లు ఏమైపోవాలి? ఏంటమ్మా డెవిన్ మామ, నువ్వు వచ్చి మా జాబులు తినేస్తే ఎట్లా? సో ఈ డెవిన్ మామయ్య ఏమేమి చేయగలడు, జాబ్లు అసలు ఉంటాయా పోతాయా, ఏంది పరిస్థితి, కథ ఏంది, ఇంకా నెక్స్ట్ 10 సంవత్సరాలు, వీటి గురించి మాట్లాడుకుందామని చిన్నగానే పాయింట్లు రాసి పెట్టా. దీన్ని పెద్దగా చేసి చెప్తా, ఎందుకంటే పాయింట్లు అన్నీ బుర్రలో ఉంటాయి, కానీ కీ పాయింట్స్ మాత్రం ఇక్కడ రాసి పెట్టుకున్నాను అన్నమాట. చూసారా సార్ డబుల్ యాక్షన్? సూటిగా చెప్పు, ఎందుకు వచ్చావు? సో ఎవరెవరీ జాబ్స్కి థ్రెట్ ఉంది ఈ డెవిన్ మామయ్య నుండి అని దాని గురించి మాట్లాడుకుంటే, ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఏవైతే ఉంటాయో కోడింగ్కి సంబంధించి, లైక్ టెస్టింగ్ అవనివ్వండి, లేకపోతే డేటా ఎంట్రీ జాబ్స్. అండ్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన చుట్టూ జస్ట్ HTML, CSS, జావా స్క్రిప్ట్ నేర్చుకొని అదేందో పెద్ద వెబ్ డెవలపర్లా ఫీల్ అయిపోతుంటారు. అండ్ దెన్ పైథాన్లో హలో వరల్డ్ ప్రోగ్రామ్ రాసేది చూసి దాని తర్వాత అండ్ ఫర్ లూప్లు, వైల్ లూప్లు అక్కడ కూడా వెళ్ళింటారు. అప్పుడే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ లెక్క ఫీల్ అయిపోతుంటారు. నాకు పైథాన్ వచ్చేసిందని నాకు అర్థం కాదు. సో ఇక్కడ మనం బేసిక్స్, వెరీ బేసిక్స్ ప్రోగ్రామింగ్ టచ్ చేసి ఇంకా మనం ఈ డేటా ఎంట్రీ జాబ్స్, లేకపోతే టెస్టింగ్ రోల్స్, లేకపోతే ఇప్పుడు మనం సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో ఏమన్నా జాబ్స్ దానికోసం చూస్తుంటే ఈ జాబ్స్కి అయితే పక్కా రేట్ ఉంది. ఎందుకంటే లైక్ దీస్ జాబ్స్ కెన్ బి ఆటోమేటెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 లేకపోతే 100 టెస్టింగ్ రూల్స్ రాసేసి ఒక మోడల్ని ట్రైన్ చేస్తే ఇంకా నెక్స్ట్ టెస్టింగ్ రూల్స్ అదే రాసుకుంటారు కదా, బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఇన్పుట్ ఆ మోడల్ తనకు తానే ట్రైన్ అయిపోతుంది. సో ఇట్స్ లైక్ ఆ టెక్నాలజీ ఇప్పుడు ప్రెసెంట్ జమానాలో నడుస్తుంది, కానీ మనం మాత్రం ఇంకా హలో వరల్డ్ అక్కడే ఆగిపోతున్నాం. అండ్ నేను HTML ఒక H1 ట్యాగ్ వేసి బటన్ ట్యాగ్ అయిపోతే అరే నాకు మొత్తం వెబ్ డెవలప్మెంట్ వచ్చేసింది, నేను వెబ్సైట్ చేశాను, మొత్తం అన్నీ పనిచేస్తుంది. సో దట్స్ నాట్ ద కేస్, రైట్? లైక్ చాలా ఉంది నేర్చుకునేది, చాలా ఉంది. ఇన్ ద సెన్స్ ఇప్పుడు వెబ్ డెవలప్మెంటే తీసుకోండి, లైక్ అడ్వాన్స్డ్ ఫ్రేమ్వర్క్స్ వచ్చేసాయి. HTML, CSS, జావా స్క్రిప్ట్ అంతే కదా. దాని తర్వాతకి నెక్స్ట్ రియాక్ట్ JS, నెక్స్ట్ JS, నోడ్ JS, ఎక్స్ప్రెస్ JS. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ జావా, స్ప్రింగ్ బూట్ అని. పైథాన్ తీసుకున్నట్టయితే ఏమన్నా మనకు ఫ్లాస్క్, జాంగో. సో చాలా 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 రకమైన ఫ్రేమ్వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. జస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సీనో, C++, జావా నేర్చుకుంటే అక్కడికి అయిపోదు, మనకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ వచ్చేది. చాలా నేర్చుకోవాలి. సో ఆబ్వియస్లీ ఎంట్రీ లెవెల్ జాబ్స్కి అయితే చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఐ గెస్ మేబీ ఇంకొక 2-3 ఇయర్స్లో ఈ మోడల్స్ అన్నీ ఎఫిషియెంట్ అయిపోతాయి. ఇంకా దాని తర్వాత మనం జంబరలింబలాలా దుంబరే దరే దారి రో జంబర దింబే రారా జంబరే దరే రాని రో. ఇప్పుడు ఈ డెవిన్ మామ ఎవరైతే ఉన్నారు ఇక్కడ కాగ్నిషన్ అని చూడు, ఈ కంపెనీ US బేస్డ్ స్టార్టప్ కంపెనీ అంట. వీళ్ళే దీన్ని కనుక్కోయింది. సో ఇక్కడ ఉన్నారు కదా, ఈయన పేరు స్కాట్ వూ అంట, కనిపిస్తుంది ఇక్కడ స్కాట్ వూ. సో ఇతను బేసిక్ ఇంట్రొడక్షన్ ఏదో ఇచ్చారనమాట. చూద్దాం ఈ వీడియోని ఒకసారి ఏం చెప్తున్నారు అని. Hey, I'm Scott from Cognition AI, and today I'm really excited to introduce you to Devin, the first AI software engineer. Let me show you an example of Devin in action. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో I'm going to ask Devin to benchmark the performance of Llama on a couple different API providers. From now on, Devin is in the driver's seat. First, Devin makes a step-by-step plan of how to tackle the... సో ఇక్కడ చూసుకున్నట్టయితే డెవిన్ మామ ఏం చేసిందంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఎలా ట్యాకిల్ చేయాలని స్టెప్ బై స్టెప్ ఒక ప్లాన్ వేసుకుంది అనమాట. సో డెవిన్ది ఒక వర్క్ స్పేస్ ఉంటుంది, అందులోనే మొత్తం కోడ్ రాయడం, టెస్టింగ్ చేయడం, ఎగ్జిక్యూట్ చేయడం, మళ్ళీ బగ్స్ వస్తే డీబగ్ చేయడం, మొత్తం అన్నీ ఇదే చేసుకుంటుంది. Here, Devin runs into an unexpected error. Debugging print statement. Reruns the code with the debugging print statement. And then uses the error and logs to figure. సో ఇక్కడ చూసుకున్నట్టయితే డిప్లాయ్మెంట్ కూడా ఇదే చేస్తుంది అనమాట. నెట్లిఫైలో డిప్లాయ్ చేసింది అప్లికేషన్ని. సో మొత్తం ఇంకా డిజైన్ దగ్గర నుండి డిప్లాయ్మెంట్ వరకు బగ్స్ ఫిక్స్ చేసే మొత్తం అన్నీ ఇవే చేసుకుంటే
ఇంకా మనం ఏందిరా అయ్యా చేసేది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏందో ఇచ్చారనమాట, పర్సంటేజ్ ఇష్యూస్ రిజాల్వ్డ్ అంట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గ్రాఫ్ ప్రకారము డెవిన్ మామయ్య టాపర్ అంట. ఈ గ్రాఫ్ ప్రకారం వీళ్ళు చూపిస్తుంది. సో ఎంతవరకు నిజమో ఇవన్నీ మనము మొత్తం పబ్లిక్ యూస్కి తీసుకొచ్చాక ఈ డెవిన్ మామయ్యని టెస్ట్ చేసి చూడాలి, అంతవరకు ఆగాల్సిందే. ఏమిటండి మీరు మాట్లాడేది? మళ్ళీ మనం మన సెట్ల బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. నా పర్సనల్ ఒపీనియన్స్ గురించి మాట్లాడతా భయ్యా. సో ఐ గెస్ ఇప్పుడు డెవినియా ఏదైతే వచ్చిందో ఇది కంప్లీట్గా ఒక హ్యూమన్ని రీప్లేస్ చేస్తుందని అంటే ఐ గెస్ నేను నో అనే చెప్తా. సో ఇప్పుడు నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడదాం. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు కింద తీసుకున్నట్టయితే ఇఫ్ యూ కన్సిడర్ లైక్ హౌ కోడింగ్ ఎవ్రీథింగ్ వాజ్ డన్, ఎవ్రీథింగ్ కూర్చొని ఫ్రమ్ ఏబిసిడి స్క్రాచ్ నుంచి కోడ్ రాస్తుండే. సో అప్పుడు చాట్ జీపీటీలు ఇవన్నీ లేవు కదా. బట్ ఇప్పుడు నన్ను తీసుకోండి, లైక్ వెన్ చాట్ జీపీటీ కేమ్, సో ఇప్పుడు ఫ్రమ్ స్క్రాచ్ నేను అసలుకి కోడ్ రాయను. సో వాట్ ఐ డూ ఇస్ లైక్ ఐ గో టు చాట్ జీపీటీ, దానికి ఒక ప్రాంప్ట్ ఇస్తాను బేసికల్గా, అది మొత్తం కోడ్స్ని పెట్టి రాసిస్తుంది. అది నేను నా కోడ్ బేస్లో కాపీ చేసుకొని వాట్ ఎవర్ లైక్ బగ్స్ ఐ ఫేస్ రైట్ ఐ ట్రై టు రిజాల్వ్ దెమ్, లేకపోతే అది కూడా నేను చాట్ జీపీటీకి ఇచ్చేసి రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దిస్ ఇస్ హౌ లైక్ స్టఫ్ హ్యాపెనింగ్, డెవలప్మెంట్ హ్యాపెనింగ్ దీస్ డేస్. సో ఐ గెస్ నేను ఈ డెవినే ఇప్పుడు ఏదైతే వచ్చిందో దానికి మనం ఎక్కువగా భయపడనక్కర్లేదు. ఎందుకంటే సో వీ షుడ్ నాట్ కన్సిడర్ దిస్ యాజ్ అ థ్రెట్. సో వీ షుడ్ కన్సిడర్ దిస్ డెవిన్ యాజ్ ఆర్ అలైవ్ ఫోర్స్. సో ఇట్స్ లైక్ మనం డెవినేతో ఇంకా ఎఫిషియెంట్గా పనులు చేయించుకోవచ్చు. సో వీ షుడ్ థింక్ లైక్ మన పని ఎఫిషియెంట్ అవుతుంది కదా అని. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆల్రెడీ మెన్షన్ చేశాం కదా, డేటా ఎంట్రీ జాబ్స్, టెస్టింగ్ జాబ్స్, ఇవన్నిటికైతే పక్కా థ్రెట్ ఉంది. సో ఇవన్నిటి నుంచి మనం సేఫ్ సైడ్లో ఉండాలి అని అంటే మనం ఇలా బేసిక్ చిన్న చిన్న లైక్ ఇఫ్ యూ వానా సర్వైవ్ ఇన్ దిస్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, బేసికల్లీ బేసిక్ ప్రోగ్రామింగ్ నేర్చుకొని జస్ట్ బేసిక్ పైథాన్ వస్తుంది, బేసిక్ డెవలప్మెంట్ వస్తుంది అంటే ఇక్కడ పని అవ్వదు భయ్యా. సో విత్ టెక్నాలజీస్ నువ్వు కూడా లైక్ అప్ టు డేట్ అవుతూనే ఉండాలి. కొత్త కొత్త టెక్నాలజీస్ ఏవైతే వస్తుంటాయో అవి నేర్చుకోవాలి. ఇప్పుడు మన కాలేజ్ సిలబస్లో అవి ఇవి అన్నీ చూసుకుంటే ఫుల్ పాత భయ్యా, అవి నేర్చుకుంటే ఇక్కడ బయట నడవది. సార్ ఏంటి సార్ అది? సో మనం ఇప్పుడున్న ఇంజనీరింగ్ సిలబస్ చూసుకున్నట్టయితే వీ హ్యావ్ లైక్ లాట్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ నాట్ యాక్చువల్లీ నెసెసరీ ఇప్పుడు కరెంట్ ఇండస్ట్రీకి ఏదైతే కావాలో. సో వాటిని రీప్లేస్ చేసి ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, వీటిని సిలబస్లో ఎందుకు అబ్బా ఇంటిగ్రేట్ చేయాలి నాకు అర్థం కాదు. వాటిని ఇంటిగ్రేట్ చేస్తే బాగుపడతాం కదా. అక్కడ కాలేజ్లో కూడా అంతే, అక్కడ మనం ఊరికే 20 లక్షలు ఫీజు కడతాం కానీ అక్కడ నేర్పించేదేమి ఉండదు, అంతేగా. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇయర్ నుండే చిల్లర కథలు పడ్డం మానేసి ఈ కొత్త టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో దీనిపైన ఫోకస్ చేయాలి. ప్రాపర్ ప్లాన్ వేసుకోవాలి. అరే నేను ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది కంప్లీట్ చేయాలి, ఈ టైంకి ఇది ప్రాజెక్ట్ చేసి ఉండాలి, ఈ టైంకి నేను కమ్యూనికేషన్ స్కిల్స్లో డెవలప్ అయి ఉండాలి, ఈ టైంకి నా రెజ్యూమే మొత్తం బాగుండాలి, నేను కంపెనీస్కి అప్రోచ్ చేయాలి. ఒక ప్రాపర్ ప్లాన్ ఎక్కడా అని అడుగుతున్నాను నేను మీకు, ఎక్కడా? చెప్పను బ్రదర్. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే భయ్య, ఏఐ హ్యూమన్స్ని ఇప్పట్లో రీప్లేస్ చేస్తుందా అంటే ఇట్ టేక్స్ టైమ్, ఇంకొన్ని సంవత్సరాలు అయితే పడుతుంది. బట్ యాజ్ యూ సీ లైక్ మెనీ జాబ్స్ ఆర్ ఆల్రెడీ గెట్టింగ్, అంటే ఈ డేటా ఎంట్రీ జాబ్స్, టెస్టింగ్ జాబ్స్ మొత్తుకొని చెప్తున్నా కదా, ఇవన్నిటికైతే పక్కా థ్రెట్ ఉంది. సో ఇట్స్ లైక్ స్కిల్స్ మనం ఎంత ముందుగానే అప్గ్రేడ్ చేసుకుంటే అంత మంచిది. నేను చెప్తూనే ఉన్నాను, దీని గురించి మీరు ఎవరు పట్టించుకోలేదంటే నేను చేసే అయ్యలేదు. సో ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటిదంటే కాల్ టు యాక్షన్. కాల్ టు యాక్షన్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం స్టెప్పులు తీసుకుంటే ఈ సిచ్యువేషన్ నుండి బయటపడచ్చు అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఇవన్నీ నేర్చుకోవాలి అని చెప్పేసి. ఎందుకంటే మొత్తం ఇప్పుడంతా ప్రపంచం దీనిపైన ఇక్కడ నడుస్తుంది. సో ఈ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ మీకు కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే బయట కోర్సులు చాలా ఉన్నాయి భయ్య, రెఫర్ చేయమంటే చేస్తా. అవన్నీ 50,000, ₹1,00,000 అట్లంతా ఉన్నాయి. ఉడేమీలో విల్ గెట్ ఇట్ ఫర్ చీపర్ ప్రైస్. బట్ హూ ఇస్ టీచింగ్ ఇన్ తెలుగు? సో ఐ వాంట్ టేక్ దిస్ ఇనిషియేటివ్ గైస్. మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనం మాస్ స్టైల్లో యూట్యూబ్లో నేర్పిద్దామని ఉన్నా. సో దీనికి మీరేమంటారు?
సో మీకు కూడా కావాలనుకుంటే అర్జెంటుగా ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మిషన్ లెర్నింగ్ అండ్ డేటా సైన్స్ దీనికి సంబంధించి కోర్సులు తెలుగులో కావాలో వద్దో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఏమన్నా డౌట్లు ఉంటే అవి కూడా కమెంట్ సెక్షన్లో అడగండి భయ్యా, నేనేం చెప్పడానికి మొహమాట పడ్డు కానీ అడగండి కమెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. ఉంటాం మళ్ళా, బాయ్. मस्त शेड्स होणार नीला अप्पा कमला असा